అసైన్డ్ అంటే దేవాదాయ శాఖ అంటేనే అసైన్డ్ భూమి. అంతేనా? అంతే అంటే కదా. పేదలకి వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చే భూములు ఉంటాయి చూడండి, ఆ దేవాదాయ అసైన్డ్ అనేది. శాఖలో రకాలు ఉంటాయండి. అర్చక మాన్యం ఉమ్, అంటారు. అంటే అవును. అర్చకుడి దేవుడి పేరు. మాన్యం భూములు. దేవుడి మాన్యంలో రకాలు ఉంటాయి. గుడి అవును. మాన్యం, అర్చక ఉమ్, మాన్యం, అట్లాగే సంభారాల మాన్యం, ధూపదీప ఉమ్, నైవేద్య మాన్యం ఇట్లా ఉంటాయి. అంటే ఉమ్, 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 నేను ఇచ్చే 2 ఎకరాల మీద నా వచ్చేటటువంటి ఆదాయంతో స్వామివారి పూజా ఉమ్, కైంకర్యాలకు ఖర్చు పెట్టండి. నేను ఇచ్చే డబ్బులతో దానికి. అర్చకుడు బ్రతికేలా చూడండి. నేను ఇచ్చే ఉమ్, మీద వచ్చే ఆదాయంతో గుడి మెయింటెనెన్స్ చూడండి. ఇలాగ ఆ ఉమ్, రోజుల్లో ఇచ్చేవాళ్ళు పెద్దలు. ఉమ్, ఆ ఉమ్, భూములన్నీ ప్రభుత్వం పాలైనవి. ప్రభుత్వాలు ఓకే. ఉమ్, ఇప్పుడు అవి అప్పటి నుంచి సేద్యం చేసుకుంటా ఉంటారు. అర్చక మాన్యాన్ని, ఉమ్, అర్చకులు సేద్యం అంటే డైరెక్ట్గా అర్చకుడు వెళ్ళి వ్యవసాయం చేయడు, మనుషులకి కేవలం ఉమ్, ఇచ్చుకుంటాడు అతను. అవును. అట్లాగే ఈ వీటిట్లోనైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళు వాళ్ళే ఉండరు, అద్దెలకి ఇచ్చేసుకుంటారు. ఉమ్, ఉమ్, అవును, అవును. ఇట్లాంటివి ఉమ్, జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అవి రూల్ ఉమ్, ప్రకారం అవి చేయడానికి వీల్లేదు, చేసేస్తారు అవును. వెళ్ళి అవి చేయరు. సైలెంట్గా. అవునా? ఎవరో కోర్టుకు ఉమ్, వెళ్తారు, ఉమ్, మళ్ళీ భవిష్యత్తులో రచ్చ నడుచుద్ది. అది. ఉమ్, ఉమ్. సార్, ఒక రకంగా ఆ భూ యజమానికి మీరు చెప్పినట్టు ఈ ప్రాసెస్ అంతా లాభమే, మంచిదే కూడా, నిషేధిత జాబితాని తొలగించడం. కానీ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇదొక లాభం అవుతుందా, ప్రయోజనం అవుతుందా? అది ఎవరికైనా వ్యాపారం. ఇప్పుడు